హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. మన దగ్గర ఇప్పుడు మన చేతిలో రేస్ సర్వే ఉంది. ఒకసారి ఈ సర్వేలో వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఇట్స్ సర్వే టైం అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా సర్వేస్ మీద చాలా ఆసక్తిగా ఉన్నారు, ఏ పార్టీ గెలవబోతుంది అని చెప్పేసి. మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ పోల్స్ 2024 అని చెప్పేసి ఈ సర్వే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఓటర్స్ పర్సంటేజ్ ఎలా ఉందనేది ఫస్ట్ ఇచ్చారు. అలానే జెండర్ వైజ్ ఇచ్చారు ఓటర్స్, మేలు ఫిమేల్ వచ్చేసి, అలానే థర్డ్ జెండర్ కూడా మొత్తం కలిసి 80.66% ఓటర్స్ ఉన్నారు. అలానే పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ వచ్చేసి 1.2% ఉన్నారు. ఓవరాల్గా 81.86% ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా షేర్స్ పార్టీస్ నుంచి ఎలా ఉన్నాయని చూస్తే వైఎస్ఆర్సీపీకి 122 +/- 5 స్థానాలు వీళ్ళు ఇస్తున్నారు. ఎన్డీఏ 53 +/- ఇస్తున్నారు. సో నెక్స్ట్ అసలు ఓట్ షేర్ ఎట్లా ఉంది, ఒక్కొక్క పార్టీకి ఎలా ఉంది అని చూస్తే ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీకి 49.90% ఆల్మోస్ట్ 50% ఉంది. ఎన్డీఏ అలయన్స్కి 46.60% ఉంది. సో అదర్స్ వచ్చేసి 3.50% ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ 50% ఉంటే వీళ్ళకి ఎన్డీఏకి మధ్య 4% గ్యాప్ ఉందని వీళ్ళు ఇస్తున్న సర్వే చెప్తుంది మనకి. అలానే పార్టీల వారీగా ఎంత అంటే ఒక్కొక్క పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ క్లియర్గా 92 స్థానాలు, టీడీపీ వచ్చేసి 30 స్థానాలు క్లియర్గా గెలుచుకుంటున్నారు. జేఎస్పీ వచ్చేసి 7 స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే చెప్తుంది. అలానే టోటల్ కీన్ కంటెస్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్ వచ్చేసి 45 స్థానాలు ఉంటే అందులో వైఎస్ఆర్సీపీకి 30 స్థానాలు కీన్ కంటెస్ట్ ఉన్నాయి. అంటే టీడీపీకి కేవలం 15 ఉన్నాయి. అలానే జనసేనకి 2 స్థానాలు, 45 కీన్ కంటెస్ట్ స్థానాల్లో 30 మెజారిటీ ఆఫ్ ద స్థానాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీకే కనిపిస్తున్నాయి. 92 + 30లో మళ్ళీ వీళ్ళది కూడా సర్వే దాదాపు 120, 115 అబోవ్నే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ టీడీపీకి వచ్చేసి మనం కీన్ కంటెస్ట్ కూడా కౌంట్ చేస్తే 45 స్థానాలు కనిపిస్తున్నాయి. సో జనసేనకు వచ్చేసి ఇంకొక 2 స్థానాలు, 7 + 2 9 స్థానాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పార్లమెంట్ వారీగా మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 170 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి 92 స్థానాలను వీళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు. అలానే సైకిల్కి టీడీపీకి 30 స్థానాలు ఇస్తే జనసేనకి 7 స్థానాలు ఇచ్చారు గ్లాస్ గుర్తుకి. అలానే కీన్ కంటెస్ట్ వచ్చేసి 30 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, అలానే మిగతా అంటే కూటమికి 16 స్థానాలు, ముగ్గురికి కలిపి 16 స్థానాలు కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక్కడ. సో 92 + 30 వచ్చేసి 122 స్థానాలు వైసీపీకి కీన్ కంటెస్ట్ కావచ్చు, క్లియర్ కంటెస్ట్ కావచ్చు కనిపిస్తున్నాయి. ఇంకా టీడీపీకి అయితే 30 స్థానాలు ఇచ్చారు. కానీ ఇక్కడ జనసేన, బీజేపీ అన్నీ కలిపి కీన్ కంటెస్ట్ వచ్చేసి 16 స్థానాలు. అలా చూసుకున్నా కూడా 46 స్థానాలకే కూటమి పరిమితం కావాల్సి వస్తుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ రీజియన్స్ వారీగా చూసుకుంటే రాయలసీమలో వచ్చేసి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం 4 జిల్లాల్లో మొత్తం 52 స్థానాలుంటే అందులో 36 వైసీపీకి, 5 స్థానాలు టీడీపీకి, అలానే ఇక్కడైతే జనసేనకి లేదు. మళ్ళీ కీన్ కంటెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 8 స్థానాలు, 3 స్థానాలు వీళ్ళకి ఏది కూటమికి ఇవ్వడం జరిగింది. సో సౌత్ సెంట్రల్ వచ్చేసి నెల్లూరు, ఒంగోలు, కృష్ణా అండ్ గుంటూరు చూసుకుంటే మొత్తం 55 సీట్లు ఉంటే, 55 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 24 వైఎస్ఆర్సీపీకి, 15 సైకిల్కి అంటే టీడీపీకి, అలానే గ్లాస్ జనసేనకి 1. మళ్ళీ ఇందులో 10 కీన్ కంటెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకే చూపిస్తుంది. 5 కీన్ కంటెస్ట్ మాత్రం కూటమికి ఇచ్చారు వీళ్ళు. డెల్టా గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఇచ్చారు. మొత్తం 34 సీట్లు ఉంటే 12 వైఎస్ఆర్సీపీకి, 6 టీడీపీకి, 4 జనసేనకి, 7 కీన్ కంటెస్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 5 వచ్చేసి కూటమికి కలిపి 5 ఇచ్చారు మొత్తం. సో నార్త్ కోస్టల్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం జిల్లా తీసుకుంటే మొత్తం 34 స్థానాలు ఉంటే 34 స్థానాల్లో 20 వైఎస్ఆర్సీపీకి, 4 టీడీపీకి, 2 జనసేనకి, 5 మళ్ళీ కీన్ కంటెస్ట్ అనమాట. 5 కీన్ కంటెస్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. అలానే 3 వచ్చేసి కూటమికి కీన్ కంటెస్ట్గా ఇచ్చారు. అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో 92 క్లియర్ కట్గా వైసీపీ గెలుచుకోబోతుందని చెప్పేసి 30 సైకిల్ గుర్తుకు రాబోతున్నాయని, 7 గ్లాస్ గుర్తుకి వస్తాయని చెప్పి ఈ సర్వే చెప్తుంది. ఇక కీన్ కంటెస్ట్ వస్తే 92 + 30 కీన్ కంటెస్ట్ వీళ్ళు చూపిస్తున్నారు. అలానే 16 కూటమికి చూపిస్తున్నారు. సో ఈ రిపోర్ట్లో కూడా
వైసీపీకే పై చేయిగా మనకి కనిపిస్తుంది. ఇక వీళ్ళు నియోజకవర్గాల వారీగా అన్నీ ఇచ్చారు. సో నియోజకవర్గాల వారీగా మనం చూసుకుంటే దాని మీద ఇంకొక వీడియో చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఇది చాలా మొత్తం పెద్ద సబ్జెక్ట్ కాబట్టి 175 నియోజకవర్గాలు ఇప్పుడు మనం చూడాలంటే ఒక్కొక్క జిల్లాగా చూసుకుంటే బాగుంటుంది. ఎవరు గెలవచ్చు ఏంటి అనేది అవైతే షార్ట్స్లో బాగుంటాయి. మొత్తానికి ఓవరాల్గా రేస్ సర్వే అయితే వైసీపీనే అధికారంలోకి రాబోతుంది అని తేల్చి చెప్తుంది అనేది ఇక్కడ రేస్ సర్వే ఉన్న సారాంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.